శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 109వ సర్గము. జాబాలి యొక్క నాస్తికవాదమును ఖండించుచు శ్రీరాముడు సత్యము యొక్క వైశిష్ట్యమును పేర్కొనుట. సత్యపరాక్రముడైన శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రముల ప్రమాణ దృష్టితో ఇట్లు నుడివెను. ఓ విప్రోత్తమా, నన్ను సంతోషపెట్టుటకై నీవు కొన్ని మాటలను పలికితివి. అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను వాస్తవముగా చేయదగనివి. హితకరములుగా భాషించుచున్నను నిజముగా అవి అనర్థదాయకములే. ధర్మమును వేదమర్యాదలను త్యజించినవాడు పాపకార్యముల యందే ప్రవృత్తుడగును. అతని ఆచారములు ఆలోచనలు వేదశాస్త్రములకు విరుద్ధములుగా ఉండును. కావున సత్పురుషులు ఎవ్వరునూ అతనిని గౌరవింపరు. మనుష్యుడు ఉత్తమ వంశమున జన్మించినవాడా, హీన వంశమున పుట్టినవాడా, అతడు వీరుడా, అట్లు నటించువాడా, పవిత్రుడా, అపవిత్రుడా అను విషయములను అతని ప్రవర్తనయే తెలుపుచుండును. నీవు తెలిపిన ఆచార వ్యవహారములు గలవాడు శ్రేష్ఠుడుగా కనిపించినను అతడు అనార్యుడే. పైకి పవిత్రుడుగా కనపడుచున్నను అపవిత్రుడే. ఉత్తమ లక్షణములు కలవాని వలె భాసిల్లుచున్నను అవలక్షణములు గలవాడే. సచ్చీలుడుగా గోచరించుచున్నను దుశ్శీలుడే. నీవు తెలిపిన ఈ ఉపదేశము ధర్మవేషమును దాల్చిన అధర్మము. ఇది వర్ణసాంకర్యమునకు దారితీయును. నేను దీనిని స్వీకరింపను. వేదోక్తములైన శుభకర్మలను అనుష్ఠింపక ధర్మవిరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమును అకర్తవ్యమును బాగుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడునూ నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపడు. అట్టి స్థితిలో లోకము నన్ను దురాచారపరునిగను కళంకితునిగను భావించును. స్వయముగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు చెప్పిన ప్రకారము ప్రవర్తించినచో సత్ప్రవర్తనను గూర్చి ఎవరికైనను నేను ఎట్లు ఉపదేశింపగలను? ఏ విధముగా స్వర్గమును పొందగలను? నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకునినచో నేను ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడను అగుదును. అప్పుడు నన్ను చూచి ఈ లోకమంతయును అట్లే ప్రవర్తించును. ఏలనన పాలకుల ప్రవర్తననే ప్రజలును అనుసరింతురుగదా. యథారాజా తథా ప్రజ అని గదా ఆర్యోక్తి. పరంపరగా వచ్చుచున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము. ఇందు క్రౌర్యమునకు చోటు లేదు. రాజు సత్యప్రవర్తనుడు అయినచో రాజ్యములోని ప్రజలందరూ సత్యమార్గముననే ప్రవర్తింతురు. ఏలనన లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నది. ఋషీశ్వరులును దేవతలును సత్యమే మిగుల శ్రేష్టమైనదని తలంతురు. ఈ లోకమున సత్యవాదియే పరమధామమును చేరును. జనులు సర్పమును జూచి భయపడునట్లు అసత్యవాది అయిన పురుషునకు భీతిల్లెదరు. ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట. స్వర్గప్రాప్తికి అదియే మూలము. లోకమున సత్యమే భగవత్ స్వరూపము. సంపదలన్నీయును సత్యము మీదనే ఆధారపడి ఉండును. అన్నింటికిని సత్యమే మూలము. సత్యము కంటెను శ్రేష్టమైనది మరి ఒకటి లేనే లేదు. దాన ధర్మములు, యజ్ఞములు, హోమకార్యములు, వ్రతములు, తపస్సులు, వేదములు మున్నగునవి అన్నియును సత్యము పైననే ఆధారపడి ఉన్నవి. కావున లోకమంతయును సత్యమార్గమునే ఆశ్రయింపవలెను. సత్యమును ఆశ్రయించి తదనుగుణముగా ప్రవర్తించువాడు ఈ లోకమునకే ప్రభువగును. అతడు వంశమును ఉద్ధరింపగలవాడు అగును. అట్టివానికే స్వర్గప్రాప్తి కలుగును. అసత్యమునకు పాల్పడిన వానికి నరకయాతనలు తప్పవు. నేను సత్యమునకు కట్టుబడిన వాడను. తండ్రి మాటను సత్యము చేసేదనని అనగా నిలబెట్టెదనని సత్యప్రమాణమును చేసిన వాడను. అట్టి నేను తండ్రి మాటను ఎట్లు జవదాటగలను? మొదట సత్యపాలన చేయుదునని ప్రతిజ్ఞ చేసియుంటిని. ఇప్పుడు రాజ్యలోభము వలన గాని ఆత్మీయుల ఎడగల మోహము చేగాని అజ్ఞాన కారణమున గాని వివేకమును కోల్పోయి తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నేను భంగపరచను. తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభ్రష్టుడైన చంచల చిత్తము గలవాడు సమర్పించిన హవ్యకవ్యాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు అని వింటిమి. ఈ సత్యరూప ధర్మము ఎల్లరకును శ్రేయోదాయకమనియు ఇది సమస్త ధర్మములలో శ్రేష్టమైనదనియు నేను త్రికరణ శుద్ధిగా నమ్ముదును. అందుకొరకై సత్పురుషుల వలె నేనును జటావల్కములను దాల్చి తాపస ధర్మమును అనుసరించెదను. ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టుట ధర్మముగా కనపట్టుచున్నను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనమును స్వీకరించుట ముమ్మాటికిని అధర్మము. అట్టి అధర్మ కృత్యమునకు
నీచులు, క్రూరులు, లోభులు, పాపాత్ములు మాత్రమే పాల్పడుదురు. కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి విపరీత ధర్మమును నేను నిరాదరింతును. మనుజుడు తాను చేయబో పాపకృత్యమును గూర్చి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకొనును. పిదప దాని కొరకై నోటి ద్వారా అసత్యములను పలుకును. కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేయును. పాపకార్యము ఒక్కటియే అయినను దానిని 3 విధములుగా చేయుటచే పాపఫలము 3 నుండును. రాజ్యము, దాన ధర్మముల వలన వచ్చిన కీర్తి, పరాక్రమముచే లభించెడి యశస్సు, సంపదలు మొదలగునవి అన్నియును సత్యవచనుడైన పురుషుని చేరుటకు కాంక్షించుచుండును. అతడు స్వర్గస్థుడైనను ఆయన వైపే చూచుచుండును. కావున ఎల్లరును సత్యమునే ఆశ్రయింపవలెను. ఓ జాబాలి, పూజ్యుడవైన నీవు సయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటయే హితకరము, కావున దానిని స్వీకరింపుము అని నొక్కి చెప్పితివి. ఈ ఉపదేశము చూచుటకు శ్రేష్టమైనదిగా కనిపించుచున్నను సత్పురుషులు దీనిని ఆదరింపరు. ఏలనన ఇది సత్యధర్మములకు విరుద్ధమైనది. నేను వనములకు వెళ్ళెదనని తండ్రిగారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉంటిని. ఇప్పుడు ఆయన మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఎట్లు మన్నింతును? తండ్రిగారి సమక్షమున నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది. ఆ సమయమున అచటనేయున్న కైకేయీదేవి కూడా అందులకు ఎంతయో సంతోషించినది. నేను అంతఃశుచిని బాహ్యశుచిని పాటించుచుందును. జితేంద్రియుడనై పవిత్రములైన కందమూల ఫలపుష్పములచే దేవతలను పితృదేవతలను సంతృప్తులను గావించుచుందును. నియమితములైన ఆహార పదార్థములను భుజించుచుందును. నిష్కపటములైన శ్రద్ధాభక్తులతో కార్యాకార్య విచక్షణ కలిగి వనములలో నివసించుచు జీవయాత్రను గడుపుచుందును. ఈ కర్మభూమిలో జన్మించిన వారెల్లరునూ శుభకర్మలను ఆచరించియే తీరవలెను. ఈ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభఫలములను పొందుదురు. అగ్నియు, వాయువు, సోముడు తమ తమ శుభకర్మలను ఆచరించుట వలననే ఉత్తమ ఫలములను పొందిరి. 100 యజ్ఞములను ఆచరించిన ఫలితముగానే దేవేంద్రునకు స్వర్గాధిపత్యము లభించెను. మహర్షులు తీవ్రములైన తపస్సులనర్చిన కారణముగానే దివ్యలోకములలో సంచరింపగలిగిరి. మహా తేజస్వియు రాజకుమారుడును అయిన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమునకు సంబంధించిన జాబాలి పలుకులను విని వాటిని సహింపని వాడై అతని వచనములను ఖండించుచూ ఇట్లు నుడివెను. సత్యమును పలుకుట, ధర్మమును ఆచరించుట, పరాక్రమమును ప్రదర్శించుట, భూతదయ కలిగియుండుట, ప్రియముగా మాట్లాడుట, బ్రాహ్మణోత్తములను, దేవతలను, అతిథులను పూజించుట మొదలగునవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు పేర్కొనిరి. విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ వచనములను అవగాహన చేసుకొని ధర్మస్వరూపమును గ్రహించిరి. వారు ఈ సిద్ధాంతమును ఏకగ్రీవముగా ఆమోదించిరి. మరియు వారు తమ తమ వర్ణాశ్రమములకు అనుగుణముగా ఆయా ధర్మములను సావధానులై ఆచరించుచు ఉత్తమ లోకప్రాప్తిని కాంక్షించుచుందురు. నీ బుద్ధి పెడత్రోవబట్టినది. నీవు వేద విరుద్ధమైన మార్గమును అవలంబించితివి. నీవు పచ్చి నాస్తికుడవు. ధర్మ మార్గమునకు ఎంతయో దూరమైతివి. ఇట్లు చార్వాకమత ప్రచారమునకు పూనుకొనిన నిన్ను మా తండ్రిగారు తన కడకు చేరదీసి యాజకునిగా చేసిరి. అట్టి కృత్యమును నేను నిందించుచున్నాను. చోరుని వలె వేదధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగినవాడే. ఈ విషయమున అతనిని నాస్తికునిగా పరిగణింపవలెను. ప్రజలచే సమాజమున అతడు శంకింపదగినవాడు. కావున ఏ పండితుడును అట్టి వానితో మాటాడరాదు, ఎట్టి సంబంధమును పెట్టుకొనరాదు. నీకంటే నువ్వు ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపరలోకముల సుఖములను ఆశింపక వైదిక ధర్మములను బాగుగా ఎరింగి పెక్కు శుభకర్మలను ఆచరించిరి. అందువలన వారు ఆచరించిన మార్గముననే ఇప్పటి విప్రులు వేదములను ప్రమాణములుగా స్వీకరించి స్వస్తి అనగా అహింస, సత్యము మున్నగు, హుతం అనగా యజ్ఞయాగాది, కృతం అనగా తపోదాన పరోపకారాది కార్యములను నిర్వహించుచున్నారు. తేజోమూర్తులును అత్యంత దానపరులును ఏ విధముగను ప్రాణిహింస చేయని వారును ఎట్టి కళంకము లేనివారును అయిన మునీశ్వరులు సత్పురుషులతో కూడి వైదిక ధర్మ నిరతులై లోకమున పూజ్యులు అగుచున్నారు. సహజముగానే విశాల హృదయుడును సత్వగుణ సంపన్నుడును మహాత్ముడును అయిన శ్రీరాముడు కోపముతో ఇట్లు పలుకుచుండగా విప్రుడైన జాబాలి వాస్తవములును సత్పురుషులకు హితమును గూర్చునవియు ఆస్తిక బుద్ధిని దృఢపరచునవియు అయిన వచనములను మరల వినయపూర్వకముగా ఇట్లు నుడివెను. ఓ రామా, నేను నాస్తికుల వచనములను పలుకుటలేదు. నేను ఏమాత్రము నాస్తికుడను కాను.
పరలోకము లేదనుట సరికాదు. కాల పరిస్థితులను బట్టి నేను మరల ఆస్తికుడను అయితిని. లోక వ్యవహారములను బట్టి అవసరమగుచో మరల నాస్తికుడను అగుదును, అనగా నాస్తికుని వలెను మాట్లాడుదును. ఓ రామా, నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుటచే నేను అట్లు నాస్తిక వచనములను పలికితెని. నిన్ను ప్రసన్నునిగా చేసుకొనుటకును మరియు నిన్ను అయోధ్యకు మరలించుట కొరకును నేను ఆ విధముగా వచించితిని. కావున అట్లు పలికినందులకు నన్ను క్షమింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 109వ సర్గము సమాప్తము.